బాబు లేవు పండు చేతికి రాగల చిన్నప్పటి డేస్ గుర్తొస్తున్నాయి. నేను స్కూల్ పోతుంటే డాడీ వాళ్ళు ఇట్లా రెడీ చేస్తుండే గుర్తుకొస్తున్నాయి. ఆయన బ్యాగ్ అక్కడ వేస్తావు, స్కూల్కి వెళ్ళి వచ్చి ఆ స్టూల్ అక్కడ పడేస్తావు. ఈ బ్యాగ్ ది ఏమైంది? మళ్ళీ లంచ్ అయినాక రాయన ఏం చేస్తావు? చదువుకుంటాడు. పడుకుంటావా? చదవాలి, ఏం పడుకుంటావు? గివ్ 2 ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్. స్కూల్ టైం ప్లీజ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధా స్విష్. సో ఈరోజు వ్లాగ్ మొత్తం రాయన్తో ఉండబోతుంది. అంటే రాయన్స్ ఫుల్ డే రొటీన్. మీరు ఎప్పుడు కూడా రాయన్ని షూటింగ్స్లో చూసారు, రాయన్ షూట్ డే చూసారు, వాడు ఏదన్నా సింగింగ్ చూసారు వాడిని, లేదంటే వాడి ప్రాక్టీస్ సెషన్స్ చూసారు. బట్ కంప్లీట్గా రాగా రాయన్ ఏం షూట్స్ లేనప్పుడు వాడి డే ఎలా గడుపుతాడో, వాడి స్కూల్ డే ఉన్నని, లేదంటే వాడు ఫుల్ డే ఎలా స్పెండ్ చేస్తాడో మీకు ఎప్పుడు చూపించలేను కదా. అలాగే మీరు అందరు అడుగుతూ ఉన్నారు రాయన్తో ఫుల్ డే చేయండి, రాయన్ని చూడాలని ఉందని. సో ఈరోజు కూడా మీరు రాయన్నే చూడబోతున్నారు. అండ్ వాడు పొద్దున్న లేచిన నుండి రాత్రి పడుకునే వరకు ఏమేమి చేస్తాడో, ఏమేమి తింటాడో, ఎక్కడికి వెళ్తాడో అన్నీ ప్రతి ఒక్కటి ఈ వ్లాగ్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ పాస్ట్ ఫ్యూ డేస్ నుండి విశ్వ గారికి పాపం చాలా అంటే చాలా బ్యాక్ పెయిన్ ఉంది. అంటే బ్యాక్ స్టిఫ్గా ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నారు, సరిగ్గా నిద్రపోవట్లేదు. అండ్ టూ మచ్ ఆయన పాపం ఎప్పుడైనా చూడలేదు నేను. అంటే నైట్స్ కూడా చాలా డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది. అండ్ ఏం ఇష్యూ ఉండొచ్చు అని నేను ఆలోచిస్తే ఇప్పుడు ఫుడ్ విషయంలో అంటే ఆయన ఫుడ్ విషయంలో అస్సలు పర్ఫెక్ట్గా ఉంటారు, ఎందుకంటే నేనే వండుతా ఫుడ్. జిమ్లో మాత్రం అస్సలు ఏ ఇష్యూ ఉండదు, ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ప్రాపర్ ప్రికాషన్ తీసుకొనే వర్కౌట్స్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పెయిన్స్ కానీ క్యాచెస్ కానీ కొంచెం బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు వస్తాయి. బట్ విశ్వ గారు వాటర్ కంటెంట్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు, సో అది కూడా ఇష్యూ ఉండకపోవచ్చు. దెన్ ఐ వాస్ థింకింగ్ అసలు ఏముండొచ్చు, మేబీ అంటే కొంచెం చిన్నోడు వల్ల దానివల్ల కూడా మాకు స్లీప్ ప్యాటర్న్స్ కొంచెం రెగ్యులర్గా ఉండదు. మేబీ స్లీప్ వల్ల ఏదైనా ఇష్యూ అయి ఉండొచ్చా అని ఆలోచిస్తే నాకు అనిపించింది పడుకునేటప్పుడు ఏదైనా మ్యాట్రెస్ వల్ల ఏదైనా ఇష్యూ వస్తుందచ్చా. సో అప్పుడు అంటే నేను కనుక్కున్నా, లైక్ ఐ వాజ్ సర్చింగ్ ఇన్ ద ఫోన్, మ్యాట్రెస్ వల్ల బ్యాక్ పెయిన్స్ కానీ ఇవన్నీ పట్టుకోవడం ఇదంతా అవుతుందా అంటే ఎస్, దట్ వాజ్ ద ఇష్యూ. సో ఈ బ్యాక్ పెయిన్కి ప్రాపర్ ఆర్థోపెడిక్ మ్యాట్రెస్సే దీనికి రిలీఫ్ ఇస్తుంది అని తెలుసుకున్నా. వేక్ ఫిట్ అయితే నాకు పర్ఫెక్ట్ అనిపించింది, ఎందుకంటే విత్ 2.5 lakh రివ్యూస్, 80,000 ప్లస్ 5-star రేటింగ్స్ అండ్ 2 million హ్యాపీ కస్టమర్ దీన్ని చూస్ చేసుకున్నారంటే కంపల్సరీ బాగుంటుంది. వేక్ ఫిట్ స్టోర్స్ అనేవి 50+ సిటీస్లో 100+ స్టోర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మీ దగ్గరలో ఉన్న స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ 100 day ఫ్రీ ట్రయల్ ఇస్తున్నారు, ప్లస్ 15 year వారంటీ కూడా ఇస్తున్నారు. దీని ప్యాకింగ్ ఎలా ఉంటుందంటే ఇది మనకు వ్యాక్యూమ్ ప్యాక్లో వస్తుంది. అండ్ ఓపెన్ చేయడం కూడా సూపర్ ఈజీ, సెటప్ చేయడం చాలా ఈజీ. జస్ట్ దీన్ని కట్ చేసి అన్రాప్ చేసి చూడండి, విదిన్ మినిట్స్లోనే కంప్లీట్గా ఓపెన్ అయిపోతుంది. అండ్ ఈ వేక్ ఫిట్ వాలీ షేప్ సెన్స్ ఆర్థోపెడిక్ మ్యాట్రెస్లో స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 3 layers. ఫస్ట్ వచ్చేసి ప్యూర్ మెమరీ ఫోమ్, మన బాడీ షేప్ని చూసుకొని స్పైన్ని చూసుకొని దానికి అలైన్ అయిపోతుంది. అండ్ సెకండ్ వచ్చేసి రెస్పాన్సివ్ సపోర్ట్ ఫోమ్,
సో మన పక్కన ఎలాంటి మోషన్ అవుతున్నా పడుకున్న వాళ్ళకు అసలు డిస్టర్బెన్సే ఉండదు. అండ్ థర్డ్ వచ్చేసి హై డెన్సిటీ బేస్ ఫోమ్. సో ఇదేంటంటే మ్యాట్రెస్ని చాలా డ్యూరబుల్గా ఉంచుతుంది అండ్ సాగినెస్ అనేది అవ్వకుండా చూస్తుంది. అండ్ పైన అవుటర్ కవర్ వచ్చేసి ఎరోటెక్స్ నిట్ ఫ్యాబ్రిక్. సో ఇది కూడా చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఈజీగా రిమూవ్ చేసుకొని మనం ఈజీగా దీన్ని వాష్ కూడా చేసుకోవచ్చు. దీని థిక్నెస్ అండ్ వెయిట్ అనేది మనమే చూస్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ దీని స్పెషాలిటీ అండ్ ద బెస్ట్ పార్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 inches కావాలనుకుంటే 80 kg కంటే తక్కువ ఉన్న వాళ్ళకు 6 inches అనేది పర్ఫెక్ట్. అండ్ 8 to 10 inches కావాలనుకుంటే థిక్నెస్ అబవ్ 80 kg ఉన్న వాళ్ళకు పర్ఫెక్ట్. సో మేమైతే ఇక్కడ 8 inches మ్యాట్రెస్ని పికప్ చేసుకున్నాము అండ్ మాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో నాకు స్పెషల్లీ విశ్వ గారికి సపోర్ట్ గురించి నేను 8 inchది తెప్పించాను. సో జెన్యున్లీ ఈ మ్యాట్రెస్ యూజ్ చేసిన తర్వాత అయితే ఒక హ్యూజ్ డిఫరెంట్ అయితే చూస్తున్నా నేను. ఎస్పెషల్లీ విశ్వ గారు బ్యాక్ పెయిన్ విషయంలో ఇంతకుముందు వేరే మ్యాట్రెసెస్ వాడినాము, బట్ ఈ మ్యాట్రెస్ వాడిన తర్వాత ఆయన బ్యాక్ పెయిన్ చాలా మట్టుకు తగ్గింది అండ్ చాలా ఫ్రెష్గా కూడా ఫీల్ అవుతున్నాము లేచిన తర్వాత. అండ్ ఈ మ్యాట్రెస్కి 100 day ట్రయల్ మనకు ఆప్షన్ ఉంది, నచ్చకపోతే రిటర్న్ కూడా చేయొచ్చు మనము. ఈ మ్యాట్రెసెస్ మాత్రం రిటర్న్ చేసేది లేదు, ఎందుకంటే నీ బ్యాక్ పెయిన్ వెళ్ళిపోయింది కాబట్టి. బ్యాక్ పెయిన్ వెళ్ళిపోవడమే కాదు, ద కంఫర్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వండర్ఫుల్. సో ఇక కంఫర్ట్కి అయితే తగ్గేదే లేదు అన్నట్టున్నది. ఎస్. అండ్ మీలో ఎవరన్నా ఈ బ్యాక్ పెయిన్ ఇష్యూతో సఫర్ అవుతుంటే ఖచ్చితంగా వేక్ ఫిట్ వాళ్ళ ఈ షేప్ సెన్స్ ఆర్థోపెడిక్ క్లాసిక్ మ్యాట్రెస్ని అయితే నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఎస్, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ ఈ మ్యాట్రెస్ డీటెయిల్స్ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీ బెడ్ షేప్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఆర్డర్ చేసుకోండి. అండ్ చిన్న చేంజ్ లైఫ్లో చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అన్నట్టు. దిస్ స్మాల్ చేంజ్ హెస్ మేడ్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్. ఎస్, ఇప్పుడు కంఫర్ట్గానే ఉన్నాం, తొందరగా లేపాలి, స్కూల్ టైం అవుతుంది. అవును, చాలా. పొద్దున్న ఫస్ట్ వాటర్ తాగుతాను, ఇంకా నిద్ర వస్తుందా? సరే రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాలి. ఓకే, రాయన్ అక్కడ వాటర్ తాగుతుండే, మా ఆయన ఇక్కడ వాటర్ తాగుతున్నారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మంచి నిద్ర అయిందా? చాలా బాగా రిలాక్స్ అయిపోయినా, ఫుల్ ఫ్రెష్. మళ్ళీ ఇప్పుడు రెడీ అయ్యాలి, ఆయన రెడీ చేసుకుంటా, మళ్ళీ మా గుడ్డోళ్ళు వేస్తే ఆయన కూడా ఉరుకులాడాలి, ఆ తర్వాత నేను ఉరుకులాడాలి. ఐఎమ్ సో ఫ్రెష్. నువ్వు ఎట్లున్నావు? నేను సూపర్, ఆల్వేస్ ఫ్రెష్. మీ అందరు ఎంబడి ఉరుకులాడాలంటే నేను మీకంటే ఎక్కువ ఫ్రెష్ ఉండాలి కదా. ఇంకా నిద్ర వస్తే టైం అవుతుంది, చాలు బ్రష్ చేయాలి, నడు పో. మెల్లగా పండు చేతికి రాగల ఎంత గట్టిగానా? ముఖం కడుక్కోవాలి, ఏం చేయలేదు, ముఖం కట్టుకొని స్నానం చేయాలి. నడురా. రాయన్, నీకు అప్పుడే మీసాలు వచ్చింది. సార్, చిన్నప్పటి డేస్ గుర్తొస్తున్నాయి. నేను స్కూల్ పోతుంటే డాడీ వాళ్ళు ఇట్లా రెడీ చేస్తుండే, గుర్తుకొస్తున్నాయి. నేను డాడీ అని కదా, నేను కిక్కే వేరప్ప. బాబు నువ్వు చదువుకున్నావు, ఇంకెంతసేపు చదువుతావు, మంచి రాసు బాబు. బాయ్ రాయన్, ఆల్ ది బెస్ట్. Bye bye. Bye. Take care. You too. సో ఇందులో పప్పు ఉడుకుతుంది అండ్ ఇక్కడ ఐఎమ్ కుకింగ్ మటన్. సో ఈరోజు పిల్లలకి చాలా ఇష్టము
పిల్లలకే కాదు అందరికి ఇష్టము. సో మటన్ కర్రీ చేస్తున్నా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వాడేదో కొరియన్ లాంగ్వేజ్ కంటే కూడా వేరే లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాడు. సరే, సి మమ్మా ఇస్ కుకింగ్ మటన్. Yes! Do you like to eat? Yes. Yes. Yes, Baba? I don't know. One signature dialogue. I don't know. I don't know. You don't know? You don't know? Yes. అంటే I don't know అని వాడంటాడు. అప్పుడు మనం అడగాలి వాడిని. You don't know? Yes. Give me kiss. ఇయ్యాడు వాడు కిస్ ఇయ్యాడు. సో ఈ సింపుల్ మటన్ కర్రీ ఎట్లా చేసిన అంటే ఫస్ట్ అయితే ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం మసాలాస్ లవంగాలు ఇలాచి వేసేసి పుదీనా వేసిన. నాకు పుదీనా చాలా ఇష్టం మటన్లో. మీకు గ్రీన్ గ్రీన్ కనిపిస్తుంది కదా, అంతా పుదీనా. సో మటనే కాదు, ఏ నాన్ వెజ్ వండినా ఐ లవ్ టు యాడ్ పుదీనా. అండ్ ఆనియన్స్ ఎక్కువ వేసేసిన. సో అది వేసేసి ఆల్రెడీ మటన్ని ఉప్పు కారం మసాలా అన్నిటితో మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ చాలా సింపుల్, ఓన్లీ మూడు ప్రాసెస్లు. ఫస్ట్ ఆనియన్స్ అన్ని ఫ్రై చేసుకోవాలి, తర్వాత మ్యారినేట్ చేసుకున్న మటన్ ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ పేస్ట్ చేసుకుంటా నేను గ్రేవీ కోసము. సో ఇదన్నమాట. పేస్ట్ లో ఏమేమి యాడ్ చేసా అంటే ఆనియన్స్, టమాటోస్, కొత్తిమీర కనిపిస్తుంది కదా, కొత్తిమీర, ఎండు కొబ్బరి అండ్ అన్ని ఒకే దాంట్లో వేసేసా, పేస్ట్ అన్నమాట. సో ఇప్పుడు ఇది గ్రేవీలో వేసేయాలి. కాబట్టి నేను చాలా మైల్డ్ గా చేస్తా, ఎక్కువ స్పైసీగా కాకుండా కొంచెం మైల్డ్ గానే చేద్దామని ఈరోజు డిసైడ్ అయినా. అండ్ పిల్లలకనే కాదు, మాకు కూడా ఎక్కువ స్పైసీ ఏమి ఇష్టం ఉండదు. మంచి గ్రేవీ లాగా అవుతుంది. అండ్ ఒక 2 minutes రా స్మెల్ వెళ్ళే వరకు కుక్ అవ్వాలి. యాడ్ చేసి హాట్ వాటర్ ని యాడ్ చేసేసి విజిల్ పెట్టేయడమే, అంతే. చూస్తాం అనుకుంటున్నా. ఫ్లేవర్ కొంచెం తక్కువ వస్తుంది అంటే నేను ఎప్పుడు చేస్తాను కాబట్టి నాకు వాసనతో తెలిసిపోతుంది. అంటే పుదీనా, నేను పౌడర్ స్పైసెస్ తక్కువ వాడతా, ఎక్కువ మట్టుకి ఈ న్యాచురల్ గా ఫ్లేవర్ వచ్చేటివి వాడతా. సో మసాలా అయితే కొంచెం కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ మిక్సర్ లో ఉన్న వాటర్ అంతా ఇందులో వేసేసుకుంటా. సో మటన్ కి కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువనే వేసుకుంటా, అంటే వాటర్. కుక్ అయ్యాక ఇట్ విల్ కమ్ టు నార్మల్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని వేయడమే. మటన్ కుక్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. దా వచ్చేయండి. ఏంద్రాది చమేలియన్. కమ్ ఇన్సైడ్. ఆయన బ్యాగ్ అక్కడ వేస్తావు, స్కూల్కి వెళ్ళి వచ్చి ఆ స్టూల్ అక్కడ పడేస్తావు. ఈ బ్యాగ్ ది. Giraffe is so tall. Giraffe is so small. Bull is so big. Mouse is so hey, come here. See this. Right. Yes. His name was Tiny Tim. I put him in the bed.
drank up all the water. Whoop, whoop, whoop. He ate up all the soap. And now he's got sick. లాలిజో హాలాలిజో నీ తండ్రి లాలేది లాలిజో హాలాలిజో నీ తండ్రి లాలేది లాలిజో హాలాలిజో నీ తండ్రి లాలేది అప్పా మటన్. హాయ్ గాయ్స్, సో మా లంచ్ రెడీ అయిపోయింది. మటన్ కర్రీ, పప్పు, అన్నం అండ్ దైవిక్ కోసం కూడా కొంచెం మమ్మమ్ యమ్మీ. దా దా ఏమైంది? లేవు, గెటప్ అప్ప పెట్టాలనా? నచ్చిందా బేటా? నచ్చిందా? లైక్ ఇట్? పప్పు కలపాలా? మనకు చికెన్ మటన్లు అవన్నీ ఉంటాయి, పప్పులు పోవు. కానీ ఏదో ఒక సైడ్ డిష్ ఉండాలి, మరీ ఒక కూర వండితే బాగుండదని. కానీ నేను వచ్చిన తర్వాత తినిపిస్తా. పిల్లలు లంచ్ అయ్యాక నేను కూడా లంచ్ చేస్తా. అండ్ మళ్ళీ లంచ్ అయినాక రాయన ఏం చేస్తావు? చదువుకుంటాడు. పడుకుంటావా? ఏయ్ చదవాలి, ఏం పడుకుంటావు? కొద్దిసేపు చదువుకుందాం బట ప్లీజ్. ఆ తర్వాత నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో కావాలంటే. మంచి ఫుడ్ చేస్తే నేను చదువానా తిన్నాక? థ్యాంక్ యూ నాన్న, నువ్వు కెమెరా ముందు భలే చెప్పినట్టు వింటావురా. వాడు చూడు, థ్యాంక్ యూ అనియో. అట్లేం లేదు, మా రాయన్ కెమెరా లేకపోయినా చెప్పిన మాట వింటాడు. థ్యాంక్ యూ అన్నయ్య. నాకు కింద కామెంట్లో పెట్టండి. నాకైతే నిజంగా చెప్పాలంటే నాకంత ఇష్టం ఉండదు ఎవరన్నా తినిపిస్తే. అంటే కడుపు నిండా తిన్నట్టు అనిపించదు. నాది నేను తింటేనే నాకు ఇష్టము. బట్ ఎంతైనా మమ్మీ మమ్మీ తినిపించిన ఫుడ్కి ఒక వేరే ఎమోషన్ ఉంటుంది కదా. అండ్ చెప్పాలంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత అత్తమ్మ వండిన ఫుడ్ కూడా, అంటే అదొక డిఫరెంట్ ఫుడ్, ఇదొక డిఫరెంట్ ఫుడ్. కానీ ఇక్కడ హైదరాబాద్ ఫుడ్కి, ఇక్కడ మా ఇంటి ఫుడ్కి నేనైతే సెపరేట్గా చాలా చాలా కనెక్ట్ అయినా. ఆగురా, నేను మాట్లాడుతున్నా. చికెన్ కర్రీ వాళ్ళ మమ్మీ చేస్తుంది ఇంకా ఇష్టం చికెన్ కర్రీతో. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తమ్మ కూడా సేమ్, అంటే అట్లనే కేర్ తీసుకోవడము, అంటే ఫుడ్ విషయంలో కానీ అన్నిట్లో. ఇప్పుడు మేము వర్క్లో ఉంటే కంటిన్యూ పాపం లైక్ పిల్లలు అత్తమ్మ దగ్గర ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ ఫుడ్ మ్యాటర్కి చెప్పిన తర్వాత, అంటే ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్ లేకపోయినా కానీ నేను వంట వండితే సేమ్ అదే టేస్ట్ చేయడానికి ట్రై చేస్తా. సో ఐ ఫీల్ హ్యాపీ దాని గురించి కదా నాయన్. నేను నానమ్మ దా. రాయన్ అయితే మంచి డీప్ స్లీప్లో నిద్రపోతున్నాడు. సో తిన్నాక చదువుకుంటా అన్నాడు, కానీ పాపం మనకి నిద్ర వచ్చిందేమో పడుకున్నాడు. సర్లే లేచినాక చదివిద్దాం. సో వాడు లేచిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సో మధ్యాహ్నం టైం అయితే కొంచెం రిలాక్స్గానే ఉంటుంది నాకు. అంటే రాయన్ ఇప్పుడు ఎగ్జామ్ నడుస్తున్నాయి కాబట్టి వాడు 12:30 కల్లా వచ్చేస్తున్నాడు. ఎగ్జామ్స్ లేనప్పుడు వాడు 3:30 వరకు ఉంటాడు. 3:30కి వస్తాడు వాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో మధ్యాహ్నం లైక్ మేబీ అప్పుడప్పుడు ఐ వాచ్ టీవీ, లేదంటే ఏదైనా పని ఉంటే చేసేసుకుంటా. ఈవినింగ్ ఏదైనా ప్రిపరేషన్ ఉంటే అది చేసుకుంటా. లేదంటే దైవిక్ పడుకోకపోతే వాడితో పాటే టైం అయిపోతుంది. లైక్ వాట్ ఎవర్ వాడే మూడ్లో ఉంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోతా నేను. సో స్పెసిఫిక్గా ఒక టైం టేబుల్ అనేది ఏం లేదు మధ్యాహ్నంది.
వీడియో షూట్ ఏదైనా చేస్తూ ఉంటే ఇంకా షూట్లో బిజీ ఉంటాము. అండ్ రాయన్ ఇప్పుడు లేచాక టాక్వాండోకి వెళ్తాడు. సో ఇప్పుడు వాడు టాక్వాండో ఒకటే కాదు, వాడు మిక్స్ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నాడు. సో అందులో అన్ని మిక్స్ ఉంటాయి. అండ్ ఒక సార్ ఉన్నారు, సో స్పెసిఫికలీ వాడి కోసమే వస్తారు నేర్పించడానికి. అంటే రాయన్తో పాటు విశ్వ గారు కూడా నేర్చుకుంటున్నారు. సో ఈరోజు వాళ్ళిద్దరు ప్రాక్టీస్ సెషన్ ఉన్నది సాయంత్రము. అండ్ ఆ ప్రాక్టీస్ సెషన్ కూడా నేను క్యాప్చర్ చేస్తాను, సో మీరు అది కూడా చూడండి. అంటే రాయన్ని ఇన్స్పైర్ చేయడానికి విశ్వ గారు కూడా వానితో పాటు మిక్స్ మార్షల్ ఆర్ట్స్ లో పార్టిసిపేట్ చేసి వానికి కొంచెం ఎంకరేజ్ చేయడానికి ఆయన కూడా నేర్చుకుంటున్నారు. ఎలాగో ఆయనకు ఫిట్నెస్ అంటే అంత ఇష్టము. సో కొంచెం జిమ్ ఒక్కటే కాకుండా ఒక యాక్టివిటీ చేసినట్టు కూడా ఉంటుంది, దాంతోపాటు రాయన్తో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. ఎస్, సో ఇప్పుడైతే వాడు రెస్ట్ తీసుకుంటానన్నా నేను కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం కలుస్తాను. సో మధ్యాహ్నం టైం అయితే కొంచెం రిలాక్స్గానే ఉంటుంది నాకు. అంటే రాయన్ ఇప్పుడు ఎగ్జామ్ నడుస్తున్నాయి కాబట్టి వాడు 12:30 కల్లా వచ్చేస్తున్నాడు. ఎగ్జామ్స్ లేనప్పుడు వాడు 3:30 వరకు ఉంటాడు, 3:30కి వస్తాడు వాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే సో మధ్యాహ్నం లైక్ మేబీ అప్పుడప్పుడు ఐ వాచ్ టీవీ, లేదంటే ఏదైనా పని ఉంటే చేసేసుకుంటా. ఈవినింగ్ ఏదైనా ప్రిపరేషన్ ఉంటే అది చేసుకుంటా, లేదంటే దైవిక్ పడుకోకపోతే వాడితో పాటే టైం అయిపోతుంది. లైక్ వాట్ ఎవర్ వాడే మూడ్లో ఉంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోతా నేను. సో స్పెసిఫిక్ గా ఒక టైం టేబుల్ అనేది ఏం లేదు. వీడియో షూట్ ఏదైనా చేస్తూ ఉంటే ఇంకా షూట్ లో బిజీ ఉంటాము. అండ్ కామెంట్స్ లో చెప్పండి. కానీ నా డ్రాయింగ్ చూసారా, అన్ని డ్రాయింగ్ మాత్రం స్టార్ వస్తుంది స్టార్ వస్తుంది. చదవాలి బుక్, అటు పోయింది అటు దగ్గరికి రా, బుక్ ఇటు తీసుకురా. చలో రీడ్ చేయి. The place where we eat and play. A house is a place where we sleep and stay. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడగాలి, అయిందని చదవడం. చెప్పు, వాట్ ఈజ్ ఎయిర్? Air is a mixture of carbon dioxide, oxygen, nitrogen and gases. Very good. Intelligent fellow. And what are airborne diseases? The diseases that are transmitted through air are called airborne diseases. Very good. Give 2 properties of air. Air is spacious. No. Air is colorless. Air is colorless and air occupies space. Very good. Claps ba. How can we reduce air pollution? Okay. ఉంది ఇంకేమన్నా చేద్దాం. సరే నువ్వు ఫస్ట్ ఏమంటారు? ఓకే ఫస్ట్ ఉంది కదా, అయినా నువ్వు హాల్లో నేర్చి ఎందుకు చదువుకుంటావు? మమ్మీ నువ్వు ఎక్కడ హాల్లో ఉన్నావు కదా, నేను హాల్లోకి వచ్చినా. అంటే నేను బెడ్రూమ్ లోకి కూర్చుంటే నువ్వు బెడ్రూమ్ లోకి వస్తావు బుక్స్ తీసుకొని. ఏంద్రా లెట్స్ వేర్, ఏం చేస్తున్నావురా? వాట్ ఆర్ యు డూయింగ్? బట్టలు దులుపుతుండు. అరే ఏమైందిరా? యు వాంట్ టు డాన్స్? ఓకే డాన్స్. విచ్ సాంగ్ యు వాంట్? రాను బొమ్మాయికి రాను. కొనిపిస్తా నాతో బొంబాయి రాయే. రాను నే రాను రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. Hi guys, I'm back. మమ్మీకి ఇట్లా పొద్దున్న నుంచి కష్టపడి నాకు స్కూల్ కోసం అన్ని టిఫిన్స్ ప్యాక్ చేస్తుంది కదా, నేను ఇప్పుడు మమ్మీ డిన్నర్ కోసం హెల్ప్ చేస్తున్నా.
నా ఫేవరెట్ చీజ్ ఆమ్లెట్ శాండ్విచ్ చేసుకుంటున్నా. రెసిపీ నచ్చితే కామెంట్స్ లో పెట్టండి. ఎగ్స్, ఓకే, బ్లాక్ పెప్పర్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్. సో నేను 2 ఎగ్స్ బ్రేక్ చేసుకున్నా. సో ఈ ఎగ్స్ లో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. మా మమ్మీ మొత్తం వేసేయాలని చెప్పింది, మొత్తం వేసేసిన. సో ఇప్పుడు మిక్స్ చేయాలి. ప్యాన్ లో ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యాక నా ఆమ్లెట్ వేసుకుంటా. That's a big omelette. నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఇంకా ఈ చీజ్ వేయాలి, ఈ ఆమ్లెట్ బ్రెడ్ మీద వేసి సీల్ చేయాలి, ఇంకా ఇంకేం చేయాలో నాకు ఇప్పుడే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. చేయడానికి రా బాబా. నేను మమ్మీ హెల్ప్ తీసుకుంటున్నా. మమ్మీ ప్లీజ్ రా. ఎంతైనా ఉంటది. థ్యాంక్ యూ మమ్మ. ఊరిలో ఎట్లా పొంగుతుందో. ఇప్పుడు దీన్ని స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఏం ఆగకుండా బ్రెడ్ మీద పెట్టుకొని తినేద్దాం. చీజ్ కనిపిస్తుందా ఫ్రెండ్స్? బ్రెడ్ మీద పెట్టుకొని ఇంకో బ్రెడ్ టాప్ మీదకి వెళ్ళి పెట్టుకుంటే రెడీ. గైస్, నా ఆమ్లెట్ చీజ్ శాండ్విచ్ రెడీ. నాకు ఇంకా ఆగడానికి వస్తలే, తినేయాలనుంది. కుకింగ్ సక్సెస్. మధ్యలో హెల్ప్ చేసిన మమ్మీ, థ్యాంక్ యూ. నా డిన్నర్ మీరు కంపల్సరీ ట్రై చేయండి. మీరు మీకు చీజ్ కావాలన్నా చీజ్ పెట్టుకోండి, లేకపోతే ఇట్లా పిజ్జా మీద పెట్టుకుంటారు కదా చీజ్, ఆ చీజ్ కావాలంటే ఆ చీజ్ పెట్టుకోండి. ఏ చీజ్ అన్నా పెట్టుకోవచ్చు, కానీ ఏ చీజ్ పెట్టుకున్నా ఇది మాత్రం బాగుంటుంది. మీరు ట్రై చేయండి, కంపల్సరీ.